దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రం. అందరూ వాచీలు ఉన్నాయి, వాచీలు లేకపోయినా సెల్లు ఉన్నాయి కదా. సమయం ఎంతో అయింది కూడా మీ అందరికీ తెలుసు కదా. 2 గంటలు అయింది. సరే మీరు పెట్టి నాకు ఇందాక ఒక పాట పడినండి. పాస్టర్ గారు వెళుతూ అయ్యగారు వాక్యం మీరైనా చెప్పేది 5 నిమిషాల్లో ముగించేయండి సార్. దేవుని వాక్యానికి ఎంతో విలువ ఉన్నదో అలాగా దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం, దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ దినాన్ని బట్టి మనం అందరం కూడా సంతోషించవలసిన వారమై ఉన్నాం, ఆనందించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇవ్వలేకపోతున్నాం, దేనికి ఇవ్వకూడదు దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆధ్యాత్మికమైన జీవితాల్లో మరి ఎదుగుదల లేదు అంటే దానికి కారణం ఇదే ప్రాముఖ్యంగా. ఈరోజు అంతా కూడా వేషధారణ జీవితాలతో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి దేవుడు కూడా ఎంతగానో గుర్తిస్తూ ఉన్నాడు. కొద్ది మాటలు వారు అందరికీ కూడా ఇబ్బందికరంగా లేకుండా క్లుప్తమైనటువంటి వాక్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా నేను అనుకోలేదు వాక్యాన్ని ఇవ్వాలని, కన్ను కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అయినప్పటికీ కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించమని పరిశుద్ధాత్మ దేవుడు ఆనతించినప్పుడు దేవుని వాక్యం చెప్పకుండా మరి నిమిత్త మాత్రుడిగా ఉండటం దేవుని చిత్తం కాదు. జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైనటువంటి మాటని తెలియజేస్తాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. మన జీవితాలలో ఏది సంభవించాలన్నా కూడా దేవుని యొక్క చిత్తమే. దేవుని చిత్తం లేకుండా ఉంటే అది వ్యర్థమే అవుతుంది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మన జ్ఞానం, మన తెలివి ఇదంతా కూడా ఈ ఉన్నతికి కారణమని భ్రమిసిపోతూ ఉంటాం. కానీ మన జీవితాలలో ఏది సంభవించాలన్నా కూడా దేవుని చిత్తమే సిద్ధిస్తుందని చాలామంది తెలుసుకోలేరు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఈ గ్రామం, మరి దేవుని యొక్క చిత్తం ఎలాగుందో చూడండి. ఈరోజు మరి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉన్నది. పరిశుద్ధ వివాహానికి ముందుగా దేవుడు యవ్వన బిడ్డల్ని సిద్ధం చేస్తున్నాడు, ప్రిపరేషన్. దీనిని నిశ్చితార్థం కూడిక అంటారు, ఎంగేజ్మెంట్ ఆరాధన అంటారు. ఈ 20 బిడ్డలు దేవుని యొక్క చిత్తం మేరకు, దేవుని యొక్క సంకల్పం మేరకు మాత్రమే ఈరోజు ఈ యొక్క ప్రాంగణంలో వారు 20 కూడా కలిసి కూర్చున్నారు.